వినరండి అన్నలారా, వినరండి అమ్మలారా, తీర్పు రోజు ఒకటి ఉందండి. సమయము ఉన్నప్పుడే తప్పులు దిద్దుకుంటే జీవితమే మారిపోతుందండి. లోకంలో పాపాలు పెరిగినందుకు మంచి చెడుల లెక్కలన్నీ తేల్చేందుకు రాబోతోంది దేవుని పెద్ద కోర్టు. బైబిల్లో ఉంది దీని రూటు, బైబిల్లో ఉంది దీని రూటు. తెలుసో తెలియకో తప్పులు చేయడం మనుషుల నైజమండి. ఆ పాపాల వల్లనే మనకు ప్రశాంతత కరువైందండి. మన అందరి శిక్షను యేసయ్య తన నెత్తిన వేసుకొని సిలువ బలి పీఠంపై తన రక్తాన్ని ధారగా కార్చి మొదటి కోర్టులోనే మన పాపాలకు విడుదల ఇచ్చాడండి. బైబిల్లో ఉంది దీని రూటు, బైబిల్లో ఉంది దీని రూటు. నేను పాపిని దేవా అని గుండె మీద చేయి వేసి ఒప్పుకోండి. యేసయ్యే నా రక్షకుడని నోరారా నమ్మి ప్రార్థించండి. మన తప్పులను మనమే రోజు సరి చేసుకుంటూ ఉంటే దేవుని మంచి వెలుగులో బుద్ధిగా నడుచుకుంటూ ఉంటే రాబోయే దేవుని ఉగ్రత మన దరిదాపుల్లోకి రాదండి. బైబిల్లో ఉంది దీని రూటు, బైబిల్లో ఉంది దీని రూటు. యేసయ్యను నమ్మిన భక్తులకు ఒక మంచి తీర్పు ఉందండి. దేవుని కోర్టులో అది ఎంతో సంతోషంగా జరుగుతుందండి. మన ప్రాణం పోదు కానీ మనం చేసిన మంచి పనులను చూసి లోకంలో దేవుని కొరకు బ్రతికిన భక్తిని లెక్క కట్టి బంగారు కిరీటాల బహుమతులను యేసయ్య ఇస్తాడండి. బైబిల్లో ఉంది దీని రూటు. ఈ లోకంలో భయంకరమైన కష్టాల కాలం ముగిశాక భూమి మీద ఉన్న జనులందరికీ తీర్పు జరుగుతుంది తప్పక. మంచి గొర్రెలను చెడ్డ మేకలను విడదీసినట్లుగా చూసి కష్టాల్లో ఉన్న దేవుని ప్రజలను ఆదరించి దాహం తీర్చిన వారిని వెయ్యేళ్ళ యేసయ్య సొంత రాజ్యంలోకి పిలుచుకుపోతాడండి. బైబిల్లో ఉంది దీని రూటు.
పరిశిక్షండి. నరులను తప్పుదోవ పట్టించిన ఆ దుష్ట శక్తులన్నిటినీ యుగ యుగాల పాటు ఏడ్చే భయంకరమైన లోయలో వేసి మండిపోయే నరకాగ్ని గుండంలో పడేయడం ఖాయమండి. దేవునికి ఎదురు తిరిగిన చెడ్డ దూతలకు ఒక తీర్పు ఉందండి. ధవల సింహాసన తీర్పు అంటే తెల్లని పెద్ద కోర్టు తీర్పండి. యేసయ్య ఇచ్చిన రక్షణను వదిలేసిన నరుల ఆఖరి కోర్టు అదండి. దేవుని జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఓ మిత్రమా, రెండవ మరణమైన నరకం తప్పదు సుమా. ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని